నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ అనిల్. ప్రస్తుతం తెలంగాణలో అటు ప్రజలు, నాయకులు, పార్టీలు అందరి చూపు తెలంగాణ నూతన క్యాబినెట్ విస్తరణపైనే. నూతన మంత్రివర్గ విస్తరణలో ఎవరికి అవకాశం దక్కబోతుంది అనే దానిపైన సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ అయితే కనిపిస్తూ ఉంది ప్రస్తుతం తెలంగాణలో. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి గలం అయితే వినిపిస్తూ ఉంది. అటు శాసన మండలిలో కావచ్చు, ఇటు శాసనసభలో కొంతమంది నాయకులు తమ పార్టీ నాయకులపైనే అధిష్టానం పైనే చాలా గుర్రుగా ఉన్నారు. అసమ్మతి గలం వినిపిస్తూ ఉన్నారు ఇప్పటికే ఈ శాసనసభలో, శాసన మండలిలో. నిన్నగాక మొన్న అసెంబ్లీలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన అసమ్మతి గలాన్ని వినిపించాడు. తమ అధికార పార్టీపైనే, తమ నాయకులపైనే అసమ్మతి గలం వినిపించాడు. అది జరిగినటువంటి మరుసటి రోజే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి, సినీ నటి విజయశాంతి కూడా తమ సొంత పార్టీ నాయకులపైనే, సొంత పార్టీపైనే కాస్త అసహనం వ్యక్తం చేసింది నిన్న శాసన మండలిలో మాట్లాడుతూ. సో ఇప్పుడు ఈ అసమ్మతి గల మధ్య, అదేవిధంగా ఈ కులగణన చూసుకుంటే, సో అటు సామాజిక సమీకరణాలు కావచ్చు, లేదంటే రాజకీయ నాయకుల ప్రాతినిధ్యం వస్తున్నటువంటి జిల్లాల పరంగా కావచ్చు, ఏ విధంగా ఇస్తారు ఈ కొత్త క్యాబినెట్లో అవకాశం అనేది దానిపైన అయితే సర్వత్రా ఆసక్తి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అధిష్టానం దీనిపైన చాలా సీరియస్గా ఉంది. మళ్ళా గుల్లాల పడుతుంది ఎవరికి అవకాశం ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకపోతే తమ పార్టీకి మైనస్ కలిగే అవకాశం ఉంది. ఇలాంటి సమీకరణలపైన అయితే అధిష్టానం అయితే చూస్తూ ఉంది. అటు ఒకవేళ ఇస్తే, మంత్రి పదవులు ఇస్తే సామాజిక సమీకరణాలు చూడాలా, అంటే క్యాస్ట్ పరంగా చూడాలా, లేదంటే రాజకీయ నాయకుల ప్రాతినిధ్యం వస్తున్నటువంటి జిల్లాల వారీగా చూడాలా అనే దానిపైన అయితే వాళ్ళు ఒక సర్వే చేపట్టారు. దానిపైన ఆలోచన అయితే చేయడం జరిగింది. ఇప్పటికీ మొదటి విస్తరణ జరిగింది. గతంలో చూసుకున్నట్లయితే అధికార కాంగ్రెస్ పార్టీ 2023లో అధికారాన్ని చేపట్టిన తర్వాత ప్రమాణ స్వీకారం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆ రోజు ఓవరాల్గా ముఖ్యమంత్రితో పాటు 12 మంది ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మనం అందులో చూసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా చూసుకుంటే కొండ సురేఖ, శ్రీధర్ బాబు, దామోదర్ రాజనరసింహ, కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇది అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ప్రమాణ స్వీకారం రోజున ఈ 12 మంది ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మొదటగా 12 మంది మంత్రులుగా ఉన్నారు ముఖ్యమంత్రితో పాటు. దాని తర్వాత 2025 జూన్లో చూసుకుంటే మొదటి విస్తరణ చేశారు అధిష్టానం కాంగ్రెస్ పార్టీ. ఈ మొదటి విస్తరణలో 3 అవకాశం కల్పించడం జరిగింది. అందులో 2 ఎస్సీలకు, అదేవిధంగా ఒక బీసీ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తికి అవకాశం ఇచ్చింది. ఈ మొదటి విస్తరణలో 2025 జూన్లో చేసినటువంటి మొదటి విస్తరణలో మంత్రి వివేక్, అదేవిధంగా వాకిడి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఈ 3 అవకాశం కల్పించింది. మొత్తం ఓవరాల్గా 15 మంది ప్రస్తుతం తెలంగాణలో మంత్రులుగా కొనసాగుతున్నారు. నెక్స్ట్ ఇప్పుడు మార్చ్ ఎండింగ్ వచ్చేసింది. ఈరోజు మార్చ్ 31. ఏప్రిల్ నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 2026లో మరోసారి తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ విస్తరణ చేయబోతుంది. రెండో కేబినెట్ విస్తరణ అని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే మొదటి కేబినెట్ విస్తరణలో మంత్రి వివేక్, వాకిడి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఈ 3 అవకాశం కల్పించింది. ఇప్పుడు ఏప్రిల్ 2026 అంటే నెక్స్ట్ మంత్లో మొదటి వారం లేదంటే రెండో వారంలోనే, అంటే ఈ 10 రోజులలో మరో 2
మరో ఇద్దరు, అంటే ఇద్దరు మీన్స్ 2 ప్రజెంట్ ఖాళీ ఉన్నాయి, 2 బెర్తులు ఖాళీగా ఉన్నాయి మంత్రులుగా కూర్చోవడానికి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కొన్ని కారణాల వల్ల గతంలో ఎవరైతే మనం 15 మంది పేరు చెప్పుకున్నామో ఆ 15 మందిలో ఒకరు లేదా ఇద్దరిని మంత్రి పదవుల నుండి వాళ్ళని తీసేసేటువంటి అవకాశం కల్పిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది మంత్రుల పైన కొన్ని వివాదాలు కావచ్చు, వారిపైన సొంత పార్టీ కార్యకర్తలు నాయకులు కావచ్చు, కొన్ని వ్యవహారాల వల్ల ఆ మంత్రుల వల్ల కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుందన్నటువంటి నేపథ్యంలో ఒకరు లేదా ఇద్దరు మంత్రులను వారి పదవుల నుండి తీసేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం అయితే 2 ఖాళీగా ఉన్నాయి. మనం ఆ 2 ఖాళీల గురించి మాట్లాడుకుందాం. ఓవరాల్గా ప్రమాణ స్వీకారం రోజు 12 మంది అయితే మొదటి విస్తరణలో 3 మంత్రులు, అదేవిధంగా ఇప్పుడు మరో 10 రోజుల్లో జరిగేటువంటి రెండో క్యాబినెట్ విస్తరణలో 2 ఖాళీలు ఉన్నాయి. ఆ 2 ఖాళీలలో ఎవరికి ఇస్తారు? సామాజిక సమీకరణాలు చూసి ఇస్తారా, లేదంటే ఇందాక నేను అన్నట్టు రాజకీయ నాయకుల ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లాల వారిగా ఇస్తారా అనే దానిపైన అయితే ఒక సర్వత్రా ఒక ఆసక్తి కనిపిస్తూ ఉంది. దానిపైన అయితే ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ 2 ఖాళీలకు గాను ఇప్పుడున్నటువంటి ఏదైతే ఈ 2 ఖాళీలు ఉన్నాయో ఈ 2 ఖాళీలకే, ఈ 2 మంత్రుల పదవుల ఖాళీలకే చాలామంది ఆశావాహులు అయితే సిద్ధంగా ఉన్నారు. మాకు రావాలి మంత్రి పదవి అన్నట్టుగా వాళ్ళు అధిష్టానం దగ్గర చెప్పుకున్నారు. కొంతమంది అయితే డైరెక్ట్ ఢిల్లీ పెద్దల దగ్గర లాబింగ్ కూడా చేయడం మొదలుపెట్టారు కొంతమంది తెలంగాణ నాయకులు. ఒకసారి మనం చూసుకుందాం ఎవరెవరు ఆశావాహులు ఉన్నారు, ఎవరెవరు మంత్రి పదవి కోసం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు, అదేవిధంగా ఆశావాహులు ఎవరు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరిపైన మొగ్గు చూపే అవకాశం ఉందన్న విషయాన్ని మనం మాట్లాడుకుందాం. సో ఇది మొదటి విస్తరణ, అదేవిధంగా తొలిసారి ప్రమాణ స్వీకారం కలుపుకొని ఓవరాల్గా తెలంగాణలో ప్రజెంట్ 15 మంది ఉన్నారు. నెక్స్ట్ ఇంకో 2 ఖాళీలు ఉన్నాయి. అయితే ఈ 2 ఖాళీలలో ఆశావాహుల పేర్లు మనం ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి రెడ్డి సామాజిక వర్గం. రెడ్డి సామాజిక వర్గం నుండి ఆశావాహులు మల్రెడ్డి, రంగారెడ్డి ఆశావాహుల్లో ఒకరే ఉన్నారు రెడ్డి సామాజిక వర్గంలో. అదేవిధంగా కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఈ ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం నుండి ఈ ఇద్దరు ఆశావాహులు అయితే ప్రజెంట్ మంత్రివర్గంలో నూతన క్యాబినెట్లో రెడ్డి సామాజిక వర్గం నుండి ఈ ఇద్దరు పేర్లు అయితే మనకు బలంగా వినిపిస్తున్నాయి. అదేవిధంగా బీసీ నుండి చూసుకుంటే సినీ నటి ఎమ్మెల్సీ విజయశాంతి పేరు వినిపిస్తూ ఉంది. బీసీ నుండి కేవలం విజయశాంతి పేరు మాత్రము వినిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎస్టీ నుండి చూసుకుంటే ఎమ్మెల్సీ శంకర్ నాయక్, అదేవిధంగా బాలు నాయక్, అదేవిధంగా రామచంద్ర నాయక్. సో
రెడ్డి సామాజిక వర్గం నుండి అదే నూతన క్యాబినెట్ విస్తరణలో వచ్చే నెలలో జరగబోయేటువంటి నూతన క్యాబినెట్ విస్తరణలో రెడ్డి సామాజిక వర్గం నుండి మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశావాహులుగా ఉంటే బీసీ నుండి మాత్రం విజయశాంతి ఎమ్మెల్సీ ఆశావాహులు ఒకరుగా ఉన్నారు. అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గం నుండి శంకర్ నాయక్ ఎమ్మెల్సీ, అదేవిధంగా బాలు నాయక్, రామచంద్ర నాయక్ ఈ ముగ్గురు కూడా ఆశావాహుల్లో ఉన్నారు. అయితే ఈ రెండు క్యాబినెట్ విస్తరణలో ఒక్కరికి ప్రజెంట్ రెండు ఖాళీలు ఉన్నాయి కదా, ఈ రెండు ఖాళీల్లో ఒకటి వచ్చేసి ఎస్టీకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక సామాజిక వర్గం వచ్చేసి ఎస్టీ వారికి ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఎస్టీకి ఇస్తే ఈ ముగ్గురిలో ఎవరికో ఒకరికి అవకాశం దక్కేటువంటి మనకు కనిపిస్తూ ఉన్నాయి, కొన్ని సమీకరణాలు చూస్తూ ఉంటాయి. సో ఆ ఒకటి ఇచ్చేస్తే ఇంకొకటి ఖాళీ ఉంటుంది. ఆ ఒక్క ఖాళీలో మరి బీసీ వర్గాలకు ఇస్తారా లేదంటే ఓసీ వర్గానికి చెందిన వారికి ఇస్తారా అనే దానిపైన అయితే మనం చూడాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే అటు కులగణన కావచ్చు, అదేవిధంగా కొన్ని బీసీ రిజర్వేషన్ కావచ్చు, ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి నేపథ్యంలో కొన్ని అటు వివాదాలు, అదేవిధంగా కులగణన, అటు బీసీ రిజర్వేషన్ ఇవన్నిటి దృష్ట్యా చూస్తే మరి బీసీకి ఇంకొక ఖాళీ బీసీకి ఇస్తారా అనే దానిపైన అయితే మనకు కొన్ని అనుమానాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన కొంతమంది అయితే ఈ చర్చకు రావడం జరుగుతూ ఉంది ఈ సమీకరణాలు చూసుకుంటా ఉంటే. సో రెడ్డి నుండి మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీసీ నుండి విజయశాంతి, ఎస్టీ నుండి శంకర్ నాయక్, బాలు నాయక్, రామచంద్ర నాయక్ రెండు ఖాళీలు ఉన్నాయి మనకు మంత్రిగా. ఈ రెండు ఖాళీల్లో ఒకరికి పక్కా ఎస్టీకి అయితే ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ 15 మంది ఎవరైతే ఉన్నారో పాత మంత్రులందరూ కూడా ఈ మంత్రులలో గతంలో వారిపైన కొన్ని వివాదాల కారణంగా పార్టీకి చెడ్డ పేరు వస్తున్న నేపథ్యంలో వారిని మంత్రి పదవి నుండి తొలగించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అందులో ఒకరినా ఇద్దరినా అనేది అయితే కన్ఫర్మ్ లేదు, కానీ ఖచ్చితంగా అయితే గతంలో ఉన్నటువంటి మంత్రులలో ఖచ్చితంగా తీసేస్తారు వాళ్ళని పదవి నుండి అనేది అయితే మనకు వినిపిస్తూ ఉంది. సో ఒకరు లేదా ఇద్దరు ప్రస్తుతం 2 ఖాళీలు ఉన్నాయి మనకు. ఈ 2 ఖాళీలతో పాటు ఒకవేళ అధిష్టానం కనుక ఏవైతే వివాదాల మంత్రులను తీసేసినట్టయితే ఒకరు ఇద్దరిని తీసేసినట్టయితే ఒకరు మనం ఒకరిని తీసేద్దాం అనుకుంటున్నాం, ఒకరిని తీసేద్దాం అని చెప్పేసి అనుకుంటే మనకి ఇక్కడ ఖాళీలు ఎన్ని అవుతాయి, ఒకటి కలుపుకుంటే సో మొత్తం 3 ఖాళీ అవుతాయి. అప్పుడు 3 ఖాళీ అయితే ఒకరికి ఎస్టీ ఇచ్చినా కూడా ఒకరికి బీసీ ఇచ్చుకోవచ్చు, ఇంకొకరికి ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారికి మనకు ఇక్కడ క్లియర్ అయిపోతుంది. సో ఇదంతా కూడా ఈక్వల్ అయిపోతుంది. మరి ఆ ఒక్క మంత్రిని ఎవరైనా తీసేస్తారా? ఇంతకీ వివాదాలు గతంలో ఏ మంత్రి పైన ఎక్కువ ఉన్నాయి? ఒక్కరి పేరైతే మనకు బలంగా వినిపిస్తూ ఉంది. ఒక్క మంత్రిని ఖచ్చితంగా తీసేస్తారనేటువంటి వార్తలు బాగా వినిపిస్తూ ఉన్నాయి, మనకు సోర్స్ కూడా దొరుకుతూ ఉంది. మరి ఆ వివాదాల మంత్రి ఎవరు అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే రెడ్డి సామాజిక వర్గంలో ఇద్దరు పేర్లు వినిపిస్తూ ఉన్నాయి, మల్రెడ్డి రంగారెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇప్పటికే తన అసమ్మతి గలాన్ని వినిపించిండు. సొంత పార్టీ పైన, అధిష్టానం పైన, ముఖ్యమంత్రి పైన కూడా నిధులు మొత్తం అటు కొడంగల్కి వెళ్తాయి, లేదంటే తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ మంత్రుల నియోజకవర్గాలకే నిధులు వెళ్తాయి, కానీ మా ఊరికి రావద్దా, మా కాన్స్టిట్యున్సీలో ప్రజలు మీ మనుషులం కాదా, మా ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు, మీ పని చేయకపోతే మేము గెలిచి కూడా వేస్ట్, ఈ అసెంబ్లీకి వచ్చుడు కూడా వేస్ట్ అని చెప్పేసి డైరెక్ట్గా సొంత పార్టీ నేతలపైన ఆయన అసమ్మతి గలను వినిపించిండు. మరి ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి ఇచ్చినట్టయితే, ఒకవేళ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో మనకు ఒకటి సిస్టమ్ ఉంటుంది. ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక కుటుంబంలో ఒకరికే ఎమ్మెల్యే సీటు ఇవ్వాలి అనేది వీరికి ఎప్పుడు ఒక సిస్టమ్ నడుస్తూ ఉంది. వాళ్ళ భార్యలకు ఇవ్వద్దు, వాళ్ళ తమ్ములకు ఇవ్వద్దు, అన్నలకు ఇవ్వద్దు అనేది ఇది సిస్టమ్ అనేది ఒకటి ఉన్నది. మరి ఇందులో చూసుకుంటే ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి అన్న వెంకటరెడ్డికి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు,
అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. ఒకే కుటుంబంలో ఇద్దరికి ఇవ్వడం జరిగింది. సరే, ఇది పక్కన పెడదాం. ఇప్పటికీ క్యాబినెట్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ మంత్రిగా కొనసాగుతున్నాడు. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఒక సిస్టమ్ ఉందో ఆ సిస్టాన్ని బ్రేక్ చేసి అదే కుటుంబానికి చెందినటువంటి మరొక వ్యక్తికి రాజగోపాల్ రెడ్డికి మంత్రి ఇస్తారా? ఒకవేళ అట్లా ఇచ్చినట్టయితే మిగతా వాళ్ళు ఊరుకుంటారా అనే దానిపైన కూడా చూడాలి. సో ఇవన్నీ సమీకరణాలు చూసుకొని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది అధిష్టానం అయితే. ఇప్పటికీ చాలా మళ్ళా గులాలు పడుతుంది. అటు సామాజిక సమీకరణాలు చూస్తుంది, ఇటు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లాలు చూస్తుంది, అదేవిధంగా కొంతమంది నాయకులు దగ్గర నుండి కూడా సర్వే రిపోర్ట్ కూడా తెచ్చుకున్నట్టుగైతే మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ 2 ఖాళీలు ఉన్నటువంటి ఈ మంత్రుల కోసం, ఈ పదవుల కోసం ఇప్పటికే చాలామంది నాయకులు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారంట. ఢిల్లీ నుండి పెద్దల దగ్గర నుండి కూడా లాబింగ్ కూడా చేస్తున్నట్టుగైతే మనకు తెలుస్తూ ఉంది. సో మరి చూడాలి, మరి ఎవరికి అవకాశం వస్తుంది? కేవలం 2 ఉన్నటువంటి ఏవైతే ఖాళీ ఉన్నాయో ఆ 2కే ఇస్తారా? ఆ 2కే మాత్రమే భర్తీ చేస్తారా? లేదంటే ఏదైతే గతంలో ఉన్నటువంటి మంత్రులు ఏవైతే ఉన్నారో వారు సక్రమంగా పని చేయట్లేదు అనేటువంటి నేపథ్యంలో వారిని ఎవరైనా తీసేసి ఈ ఖాళీ ఉన్నటువంటి ఖాళీలను ఇంకా పెంచుతారా అనే దానిపైన అయితే మనం ఎదురు చూడాలి. ఇంకొక 10 రోజులు గడుస్తే ఏప్రిల్ మొదటి వారం లేదంటే 2వ వారంలో మిగతా ఉన్నటువంటి 2వ క్యాబినెట్ విస్తరణ అయితే చేయబోతున్నారు. మరి ఇంతకీ మీరేమనుకుంటున్నారు? గతంలో ఉన్నటువంటి మంత్రుల పనితనం ఎవరి దగ్గర పని సరిగా చేయలేదు, గతంలో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదే విధంగా కొనసాగాలా, లేదంటే ఎవరైనా పదవి నుండి తీసేద్దామని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఇంకా 2 ఖాళీలు ఉన్నాయి. ఆ 2 ఖాళీలలో ఎవరికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారో దాన్ని కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.